ముసలి సుల్తాన్ కథ. ఒకానొక కాలంలో ఒక పేద రైతు తన భార్య బిడ్డలతో నివసిస్తుండేవాడు. అతనికి ఒక విశ్వాసం గల కుక్క కూడా ఉండేది. దాని పేరే సుల్తాన్. అది ముసలిది అయిపోయింది. పళ్ళూడిపోయాయి. ఇప్పుడిక ఎవరినీ కరవలేదు. తినడానికి కూడా పనికిరాదు. కాపలా కాయలేదు. రేపు నేను ఈ ముసలి సుల్తాన్ని అడవిలో వదిలేస్తాను. దీనివల్ల ఇకపై ఉపయోగం లేదు. అతని భార్య విశ్వాసం గల కుక్కపై జాలిపడింది. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా ఉంది. మనల్ని ఎంతో కాపాడింది. ఇప్పుడు అది చివరి రోజుల్లో ఉంది. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలిగా, వదిలేయకూడదుగా. ఏమిటి? నువ్వు తెలివి తక్కువ దానిలా ఉన్నావే. దాని నోట్లో పళ్ళు లేవు. దొంగ వస్తే దీన్ని చూసి భయపడడు. ఇప్పుడు ఏమీ చెయ్యలేదు. అది మనకి సేవ చేసింది. దానికి బదులుగా భోజనం పెట్టాం మనం. ఇప్పుడు నా వద్ద అంత డబ్బు లేదు ఉపయోగం లేని ఈ కుక్కపై ఖర్చు చేయడానికి. పాపం ముసలి కుక్క ఎండలో పడుకుని కాళ్లు సాగదీసుకుంటోంది. వాళ్ల మాటలు విని రేపే నా ఆఖరి రోజు అని అనుకుంది. అయ్యో, నా యజమాని నన్ను పనికిరాని వాణ్ణి అనుకుంటున్నాడు. నేను ఏదైనా చెయ్యాలి, లేకుంటే నన్ను రేపు ఇల్లు లేని వాణ్ణి చేస్తారు. నా మిత్రుడు తోడేల్ని నేను కలవాలి. అలా అది అడవిలోకి ఒక మిత్రుడు తోడేల్ని కలవడానికి బయలుదేరింది. తన తలరాతని గురించి చెప్పడానికి వెళ్ళింది. ఓ మిత్రమా, నువ్వు అలా బాధపడుతూ ఉంటావెందుకు? కానీ నువ్వు బాధపడకు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. నువ్వు ఎంత విలువైన దానివో రుజువు చెయ్యాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటి? ఏమిటది? జాగ్రత్తగా విను. రేపు ఉదయాన్నే మీ యజమాని తన భార్యతో కలిసి వెళ్తున్నప్పుడు వారితో వారి బిడ్డను కూడా తీసుకువెళ్తున్నారు కదా. అప్పుడు వారింట్లో ఇంకా ఎవరూ ఉండరు. ప్రతిరోజు లాగానే వారు పనిలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ బిడ్డని నీడలో పడుకోబెడతారు. అప్పుడు నువ్వు చేయవలసిందల్లా నువ్వు కూడా అక్కడ పడుకొని, ఆ తర్వాత అప్పుడు నేను నా పని చేస్తాను. నీకే తెలుస్తుందిలే. అనుకున్నట్లుగానే తోడేలు రహస్యంగా భయంకరంగా వచ్చింది. కుక్క జీవితం కాపాడుకోవాలన్న ఆశతో ముందుకు వెళ్ళింది. మరుసటి రోజు అది ప్లాన్ ప్రకారంగానే అంతా అయింది. రైతు అతని భార్య పొలం పనులకు బయలుదేరారు. చిన్న పిల్లతో పాటు సుల్తాన్ పక్కనే కాపలాగా పడుకుని ఉన్నాడు. తోడేలు వాగ్దానం చేసినట్లుగానే వచ్చాడు. నువ్వు వచ్చావా మిత్రమా? ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాము? అరవాలి. తోడేలు పిల్లాన్ని తీసుకుని వెళ్లిపోయింది. సుల్తాన్ తల్లిదండ్రులకు జరిగింది అర్థం కాలేదు. అందరితో కలిసి సుల్తాన్ కూడా గట్టిగా అరవసాగాడు. సుల్తాన్ మొరుగుతూ తోడేలు వెనకాలే అడవుల్లోకి పరిగెత్తింది. రైతు అతని భార్య దూరం నుండి తోడేలు వెనకాలే సుల్తాన్ పరిగెత్తడం అంతా చూస్తూ ఉన్నారు. ఆగు! పాపాయిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? తోడేలు అడవిలో చీకటిగా ఉన్న ప్రదేశానికి చేరుకుని ఆగింది. సుల్తాన్ కూడా అక్కడికి వచ్చి తోడేల్ని హెచ్చరించసాగాడు. నువ్వు పాపాయికి ఎలాంటి హాని తలపెట్టలేవు. నేను ఇంకా బతికే ఉన్నాను. నేను పాపాయికి హాని చేయడానికి కాదు, నీ యజమానికి నువ్వెంత మంచి కుక్కవో చూపడానికి చేస్తానంతే. ఇప్పుడు నువ్వు పాపాయిని యజమాని వద్దకు తీసుకెళ్ళిపో. అందరూ అనుకుంటారు నువ్వే కాపాడావని. ఈ పనికి నీ పట్ల కృతజ్ఞతతో నీకెలాంటి హాని తలపెట్టరు. నువ్వు అనుకున్నదవుతుంది. నువ్వు అందరికీ ప్రియమైన దానివి అయిపోతావు. ఇంకా నిన్నెప్పుడూ చంపాలని వారు అనుకోరు. నువ్వు మంచిదానివి అయిపోతావు. తోడేలు పాపాయిని వెనక్కి ఇచ్చేసింది. సుల్తానుకు మంచి జరగాలని ప్రార్థించింది. ధన్యవాదాలు మిత్రమా. నిజంగానే నువ్వు నా జీవితాన్ని కాపాడావు. రైతు అతని భార్య అడవిలోకి అరుస్తూ చేరుకున్నారు. కాని దూరంగా ముసలి సుల్తాన్ పాపాయిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం చూసి ఆగారు. ఓ నా మిత్రమా సుల్తాన్, సభాష్ సభాష్! నా బిడ్డను నువ్వు కాపాడావు. నువ్వు ఎంత మంచి కుక్కవో నాకు తెలియజేశావు. రైతు ఎంతో సంతోషించాడు. సుల్తాన్ను ప్రేమగా నిమిరాడు. కాని దీన్ని మాత్రం మీరు వదిలించుకోవాలనుకున్నారు. నన్ను క్షమించు మిత్రమా. నా బ్రెడ్ ని నేను నీకు ఇస్తాను. నువ్వు దాన్ని జీవించేంత వరకు తిను. మిత్రమా, ఇంటికి వెళ్ళగానే ముసలి సుల్తాన్ కి బ్రెడ్ ఇస్తాను. అది కొరికి తినలేదు కదా. ఒక తలగడ నా మంచం పైనుంచి తెచ్చి దీనికి ఇస్తాను. దాని మీద ఇది పడుకుంటుంది. అప్పటి నుండి సుల్తాను కోరుకున్నట్టుగా జీవించసాగాడు. కొన్ని రోజుల తర్వాత తోడేలు వచ్చి సుల్తాన్ని కలిసింది. అంతా అనుకున్నట్టుగా చక్కగా జరిగినందుకు తోడేలు మన సుల్తాన్ను ఒక కోరిక కోరింది. నేను నీకోసం ఇంత చేసినందుకు గాను
నాకు నువ్వు పార్టీ ఇవ్వాలి. అవును, తప్పకుండా మిత్రమా. నేను నా ఆహారాన్ని ప్రతిరోజు నీతోనే పంచుకుంటాను. కాదు కాదు, నా భోజనం నేనే సిద్ధం చేసుకుంటాను. నా యజమాని వద్ద ఉన్న ఆ లావు గొర్రెని నేను తీసుకువెళ్లే సమయంలో చూసి చూడకుండా నువ్వు ఉండిపోవాలి అంతే. ఏమిటి? వద్దు, నా యజమాని నేను మోసం చెయ్యలేను. నన్ను క్షమించు, దీనికి నేను ఒప్పుకోలేను. తోడేలు గట్టిగా మాట్లాడలేదని అనుకున్నా రాత్రికి నెమ్మదిగా వచ్చి గొర్రెలను తీసుకుని వెళ్లిపోయింది. అయితే నమ్మకస్తుడైన ముసలి సుల్తాన్ ప్రమాదం గురించి తెలియగానే అప్రమత్తమై తోడేలును గుర్తించిన వెంటనే గట్టిగా అరిచింది. రైతు ఒక కర్రతో తోడేల్ని వెంబడించాడు. తోడేలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది, కానీ కుక్కపై గట్టిగా అరిచింది. చూస్తోండు, దీనికి నువ్వు శిక్ష అనుభవిస్తావు. మర్నాడు ఉదయం తోడేలు అడవుల్లోకి వెళ్లడానికి కుక్కను సవాలు చేయడానికి అడవి పందిని పంపింది. తద్వారా వారు వ్యవహారాన్ని పరిష్కరించుకోవచ్చు. నువ్వు తోడేలుకు మాటిచ్చావు, నీ బాకీ తీర్చలేదు కదా. నువ్వు అడవికి తప్పకుండా రావాలి, తోడేలుకు క్షమాపణ చెప్పాలి. ఆ యజమాని ఆ తోడేలును చాలా కొట్టాడు. ముసలి సుల్తాన్కు తెలుసు అది కేవలం క్షమాపణ చెప్పడానికి కాదని, తోడేలు తనపై దాడి చేయడానికి పిలిచిందని. ముసలి సుల్తాన్కు తన వైపు నిలబడేవారు ఎవరూ లేరని తెలుసు. కాని 3 కాళ్లున్న పిల్లి మాత్రం ఒప్పుకుంది. కుంటుతున్న పిల్లితో కలిసి సుల్తాను అడవికి వెళ్ళింది. అదే సమయంలో పిల్లి తోకకి ఏదో తగిలి బాధతో అరిచింది. నా కాలు చాలా నొప్పిగా ఉంది. అరెరే ఓ నా చిన్న పిల్లి, నీ సహాయం నేనెన్నటికీ మరవను. తోడేలు అతని మిత్రులు ఇప్పటికే చెప్పిన చోటికి చేరుకున్నారు. వారి శత్రువు రావడం చూసినప్పుడు వారనుకున్నారు కత్తిని తీసుకుని వస్తున్నారు అని. వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది పిల్లి తోక మాత్రమే. అరేరే, ఆ ముసలి సుల్తానుకు ఈ కత్తి ఎక్కడి నుంచి దొరికింది? నాకు తెలుసు, తోడేలుని చంపడానికే అని. అక్కడ ఒక పిల్లి కూడా ఉంది, కానీ అక్కడేం చేస్తుంది అది? పాపం ఆ చిన్ని పిల్లి దాని 3 కాళ్లపై నడుస్తుండడం చూసి ప్రతిసారి ఒక రాయిని వారిపై విసరడానికి ఎత్తుతోందని అనుకున్నారు. ఓ, నేను అనుకోవట్లేదు ఈ మృగాన్ని మనం గెలవవచ్చని. నేను దాక్కుంటాను వెళ్ళి. నేను కూడా. అడవి పంది చెట్టు కిందకు చొచ్చుకుపోయింది. తోడేలు ఒక చెట్టుపైకి ఎగిరిపోయింది. కుక్క, పిల్లి వారు వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. నేను ఎవరిని చూడలేకపోతున్నా. అడవి పంది అయితే తనని తాను దాచుకోలేకపోయింది. దానికి ఒక చెవి బయట కనిపిస్తూనే ఉంది. పిల్లి చెవులు రిక్కించి జాగ్రత్తగా చూస్తోంది. పంది తన చెవిని కదిలించింది. నేను అక్కడ చూసింది ఎలకనా? పిల్లి అక్కడ ఎలక కదిలిందనుకుంది. ఒక్క గంతులు గంతింది. గట్టిగా అనిపించింది. అడవి పంది భయంకరమైన శబ్దం చేస్తూ భయంతో పరిగెత్తింది, ఏడుస్తూ. నన్ను వదిలేసేయి, అసలైనోడు పైన చెట్టు మీద ఉన్నాడు. ఆశ్చర్యంతో కుక్క, పిల్లి పైకి చూశారు. అక్కడ తోడేలు కూర్చునుంది. ఎంతో భయంతో వణికిపోతూ పైన కూర్చుని ఉంది. నువ్వక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు మిత్రమా? భయంతో పైన దాక్కుంది, అంతేనా? తోడేలు కిందికి దిగింది. తను ఒక చెడు మిత్రునిగా నిలిచింది. భయపడినందుకు, వణికిపోయినందుకు సిగ్గుపడింది. కానీ సుల్తాన్ మాత్రం తోడేలును హత్తుకుంది. అతని భయాన్ని పోగొట్టింది. చింతించకు, నేను నీకు హాని చెయ్యను మిత్రమా. తోడేలు గుణపాఠం నేర్చుకుంది. కుక్కతో స్నేహం కొనసాగించింది.